ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను, మనము విందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని పరిశుద్ధ లేఖనాలలో ప్రసంగి గ్రంథకర్త చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన విషయంలో ఎంతో చక్కగా ఈ వాక్య భాగాలలో మనకు వివరించబడింది. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు దేవుని సన్నిధిని ఆరాధించి స్తుతించి ఆయన నామాన్ని ఘనపరుస్తుంటున్నప్పుడు పరిశుద్ధ సమాజంలో అనగా దేవుని మందిరంలో పరిశుద్ధులతో చేరి పరిశుద్ధుడైన యేసయ్యని ఆరాధిస్తూ ఘనపరుస్తుంటున్నప్పుడు మన ప్రవర్తన అనేది మన మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. తీవ్రమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనల్ని పరిశీలించుకోవాలి. మన ప్రవర్తన ఎంతటిలో జాగ్రత్తగా చూసుకొని మన ప్రవర్తన నిత్య జీవితంలో మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, కుటుంబంలో, సమాజంలో, తోటి వారి ఎడల, ఉద్యోగంలో, వ్యాపారంలో, నీవు చేయుచున్నటువంటి పనిపాటలలో నీ ప్రవర్తన ఎలాగ ఉన్నది అనేటువంటిది జాగ్రత్తగా మనము పరిశీలించి తెలుసుకొనుట మంచిది. నీ ప్రవర్తనను జాగ్రత్తగా దేవుని వాక్యానుసారంగా, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు కాపాడుకున్నప్పుడు, దేవుని వాక్య ప్రకారంగా నీవు బయట సమాజంలో, కుటుంబంలో, తోటి వారి ఎడల, నీ ఉద్యోగ వ్యాపారాలలో నువ్వు ప్రవర్తించినప్పుడు నీవు దేవుని మందిరానికి వెళ్ళి ఆయన్ని ఆరాధించేటువంటి ఆరాధన, ఆయన స్తుతించేటువంటి ఆ స్తుతి తప్పకుండా దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది. గనుక దేవుని మందిరమునకు పోవునప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అనేటువంటిది నిశ్చితంగా మనల్ని మనము పరిశీలించుకోవాలి. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమని వాక్య భాగంలో రాసి ఉన్నది. కనుక ఇదిగో మనము బుద్ధిహీనులమై ఆయన సన్నిధికి వెళ్లకుండా, బుద్ధిహీనులుగా ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించక, బుద్ధిహీనులుగా ఆయనకు బలి అర్పించక, దేవుని యొక్క సన్నిధిని సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన మాట ఏమి మనకు వినబడుతున్నది, ఆయన మనకేమి బోధిస్తున్నాడు, ఆయన నోటి మాట మనం వినుట చాలా శ్రేష్టమైనటువంటిది. కనుక ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని మాట ఆలకించుట చాలా శ్రేష్టకరమైనటువంటిది అని దైవవాక్యంలో రాసి ఉన్నది. ఆయన మాట మన జీవితానికి ఒక మంచి బాట, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మంచి మాట. ఆయన మాట ఈ లోకంలో నీకు జీవితాన్ని ఇచ్చేటువంటిది. మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉంది. గనక దేవుని నోట నుండి వచ్చు మాట మనకు జీవితాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది, దైవికమైనటువంటి దీవెనలను కూడా దేవుని యొక్క మాట మనకు ఇస్తా ఉన్నది. కనుక ఆయన మాట్లాడిన సమయంలో మనము ఆలకించగా ఆయన మాట్లాడుచున్నటువంటి
ఆయన వాక్యము ద్వారా, ఆయన కార్యాల ద్వారా, ఆయన నీకు చూపించేటువంటి రుజువుల ద్వారా ఆయన మాట్లాడుతుంటున్నప్పుడు ఆయన మాట ఆలకించగా, ఆయన మాట వినక, ఆయన మాట పెడచెవిన పెట్టి ఎదిగో దేవుని మాట నిర్లక్ష్యము చేసినట్లయితే బుద్ధిహీనులు దేవుని సన్నిధిలో బలి అర్పించినట్లుగా నీవు అర్పిస్తా ఉన్నావు. గనక ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఎదుగో మరి బుద్ధిహీనులు బలి అర్పించుట కంటే ఆ సమీపించి ఆలకించుట చాలా శ్రేష్టము అని వాక్యంలో ఉంది. గనక మనం మందిరానికి వెళుతున్నాం, దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాం, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో వాద్యములు వాయిస్తున్నాం, దేవుని సన్నిధిలో వాక్యాన్ని బోధిస్తున్నాం, దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కానుకలను కూడా అర్పిస్తున్నాం. వీటన్నింటికంటే శ్రేష్టమైనది ఏంటనంటే, వీటన్నిటికంటే అతి విలువైనది ఏంటనంటే ఇక్కడ 2 విషయాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి, ఇదిగో మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకొనుట, పరిశుద్ధత కలిగి ఉండుట. రెండవది మరి సమీపించి ఆలకించుట చాలా శ్రేష్కరమైనటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటిది. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రవర్తన ఎలా ఉన్నది? మనం ఏ విధంగా ఆయన సన్నిధిలో ప్రవర్తిస్తున్నాము? మన ప్రవర్తనను చాలా సమీపించి ఆలకించడం శ్రేష్టమని చెప్పినట్టుగా మన ప్రవర్తనను మనం సరి చేసుకొని ఆయన మందిరంలోనికి మనం వెళ్ళినట్లయితే దైవికమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో మనం ఎన్నో పొందుకొనగలము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము 16-17 వచనాలలో మనం గమనించినట్లయితే, ఆదికాండము 28వ అధ్యాయము 16-17 వచనాలు మనం గమనిద్దాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేదనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసెను. యాకోబు తండ్రి ఇంటి నుండి బయలుదేరి తన మేనమామైనటువంటి లాబాను ఇంటికి బయలుదేరుతున్నప్పుడు మరి ఒకానొక స్థలమందు చీకటి కాగా, ఆ చీకటి సమయంలో యాకోబు ఎదుగో మరి ఆ చోటికి చేరి ఆయన ఎదుగో బెయేర్షెబా వెళ్ళేటువంటి హారాను వెళ్ళేటువంటి బెయేర్షెబా నుండి హారాను వైపు వెళ్ళుచుంటుండగా ఒక చోట ప్రొద్దుగుక్కింది. ఆయన ఒక చోట చేరి ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని ఆయన నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో మరి ఒక దర్శనం కనబడింది. ఆ దర్శనం కనబడిన తర్వాత ఆయన మెలకువ వచ్చి ఆ స్థలం గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. యెహోవా ఈ స్థలమందున్నాడు, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అని అనుకొనెను. తాను దేవుడు దర్శించినటువంటి ఆ స్థలాన్ని యాకోబు తెలుసుకుంటున్నాడు. ఇదిగో ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు, ఈ స్థలము భయంకరమైనటువంటిది, ఇది దేవుని మందిరము, ఇది పరలోకపు గవిని. నువ్వు వెలుచున్నటువంటి మందిరం, నువ్వు ఆరాధించున్నటువంటి మందిరము, నీవు స్తుతిస్తున్నటువంటి ఆ మందిరము దేవుడు నివసించేటువంటి స్థలం, దేవుని సన్నిధి ఉండేటువంటి స్థలము. దేవుని సన్నిధిలో మరి ఇదిగో ఆ స్థలము ఎంతో భయంకరమైనది అని యాకోబు మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుడు నివసించేటువంటి స్థలము దైవికమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటిది, అలాగే భయభక్తులు నిలుపవలసినటువంటి స్థలము. ఆ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, నీవు దేవుని మందిరానికి వెళుతుంటున్నప్పుడు, దేవుని సన్నిధిని నువ్వు ఆరాధిస్తుంటున్నప్పుడు, నువ్వు ఉన్న చోటు, నువ్వు కూర్చున్న చోటు, నువ్వు స్తుతిస్తున్న చోటు, నువ్వు పాటలు పాడుచున్న చోటు, నువ్వు వాక్యాన్ని బోధిస్తూ ఆరాధిస్తూ ఆ దేవుని సన్నిధిని గడుపుచున్నటువంటి ఆ చోటు
ఆ స్థలమందు దేవుడున్నాడు, ఆ స్థలం ఎంతో భయంకరమైనదని గుర్తెరిగి అది దేవుని మందిరము అని, అది వేరొకటి కాదు అని గుర్తెరిగి అది పరలోకపు గవిని అని మనము తెలుసుకోవాలి. పరలోకపు గవిని దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అది ఎంతో భయంకరమైనటువంటి స్థలమని తెలిసి ఆయన సన్నిధికే వస్తుంటున్నప్పుడు, దేవుడు నివసించేటువంటి ఆ స్థలమని తెలిసి ఆ స్థలములో ఆరాధిస్తున్నటువంటి నీవు నీ ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడు 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 అని పరమదూతల చేత పొగడబడుచున్నటువంటి దేవుడు, దేవదూత గణముల చేత స్తుతింపబడుచున్న ఆరాధించబడుచున్నటువంటి దేవుడు నివసించే ఆ స్థలములో మన సత్య ప్రవర్తన చేత, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన చేత ఎదుగో మరి ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఎట్లా పడితే అట్లా దేవుని మందిరానికి రాకూడదండి. పాపములు చేస్తూ నేను పరిశుద్ధుడనని, లోకానుసారంగా జీవిస్తూ నేను పరిశుద్ధుడనని నీ ప్రవర్తన సంఘ సమాజంలో ఆత్మానుసారంగా లేక ఆత్మానుసారంగా జీవించక, నీవు దేవుని సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థించినా, ఆయన ఏది వేడుకున్నా, ఆయన నువ్వు ఏది కోరుకున్నా కూడా ఎదిగో నీకు నిష్ప్రయోజనకరం అవుతుంది. కనుక చాలామంది దేవుని యొక్క బిడ్డలారా దేవుని మందిరానికి వస్తారు, కానీ వారి ప్రవర్తన చూసుకోరు, వారి మాట చూసుకోరు, వారి జీవిత విధానాన్ని చూసుకోరు. వారు బ్రతుకుతున్నటువంటి జీవిత విధానాన్ని ప్రభు యొక్క పాద సన్నిధానంలో వారు ఎదుగో పరిశీలించుకోరు. పరలోకపు గవినిలో ఉంటూ, దేవుడు నివసించే స్థలంలో ఉంటూ, ఆ భయంకరమైనటువంటి ఎదిగో ఆ స్థలంలో ఉంటూ నీ ప్రవర్తన జాగ్రత్తగా ఒకవేళ చూసుకున్నట్లయితే బుద్ధిహీనులు బలి అర్పించినట్లుగా నీ ప్రార్థన, నీ బలి అర్పణ, నీ స్తుతి ఆరాధన ఉంటుందని తెలుసుకోవాలి. కాబట్టి సమీపించి ఆలకించుట చాలా శ్రేష్టము. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నేనేం వినాలి, దేవుడు నాకేం చెప్తున్నాడు, నేనేం చేయాలి అనేటువంటి ఆత్మ సంబంధమైన కార్యాచరణ కలిగి నువ్వు ముందుకెళ్ళినప్పుడు దైవికమైనటువంటి దీవెన, దైవికమైనటువంటి ఆశీర్వాదాలు ఎదుగో మరి నీ జీవితంలో ఎన్నో ఎదుగో పొందుకొనగలవు. ఈ పరలోకపు గవినిలో దేవుడు నివసించేటువంటి భయంకరమైనటువంటి ఈ స్థలములో ఇదిగో యాకోబు ఇదిగో మరి నిద్ర మేలుకొని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఇక్కడ 20, 21, 22 వచనాలు. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రము నాకు దయచేసి నీడల యెహోవా నాకు దేవుడయ్యుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను అనే మొక్కుకొనెను. చూడండి, పరలోకపు గవినిలో ఉండి దేవుని సన్నిధిలో భయంకరమైనటువంటి ఆ స్థలములో ఉన్నటువంటి యాకోబు నిజంగా దేవుడి స్థలములో ఉన్నాడని తెలుసుకొని ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నేను నా తండ్రి ఇంటికి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు దేవుడు నాకు వచ్చినట్లుగా దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడిన ఎడల. నిజంగా యాకోబు ఎంతగా కోరుకుంటున్నాడు. తండ్రి ఇంటికి దూరం అవుతున్నానన్న ఒక బాధ ఉంది. నిజంగా మరలా తండ్రి ఇంటికి నేను చేరుకోవాలన్న ఒక ఆశ కూడా ఇదిగో యాకోబుకో ఇదిగో ఉన్నది. నేను వెళ్ళే మార్గంలో నేను సాధించలేను, కానీ నేను వెళ్ళే మార్గంలో నాకు తోడు ఎవరు లేరు, నాకు అండ కొండ ఎవరు లేరు, నన్ను ఆదరించువారు, నన్ను ప్రేమించువారు ఇదిగో నాకు ఎవరు లేరు. కానీ నిజముగా ఈ స్థలమందు కడబడినటువంటి ఆ దేవుడు నాకు తోడై ఉండిన ఎడల, ఆ దేవుడు నేను వెళ్ళే మార్గములో నన్ను కాపాడిన ఎడల, దేవుని మందిరంలో సత్ప్రవర్తన కలిగి సత్య ప్రవర్తన కలిగి ఆయన సన్నిధిలో నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన, అయ్యా తండ్రి ఇంటికి నేను క్షేమంగా వచ్చినట్లుగా కృప చూపించు, నేను వెలుచున్న మార్గంలో నాకు తోడై ఉండు, నా జీవిత గమ్యంలో నువ్వు నాకు తోడుగా ఉండి నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు ప్రభా, నా మార్గమంతట్లో నన్ను కాపాడు ప్రభా అని దేవుని యొక్క సన్నిధానంలో యాకోబు చేసినట్లుగా మనం కూడా ప్రార్థన
చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఇంకా అంటున్నాడు, తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రము దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు అని. తినుటకు ఆహారం, కట్టుటకు వస్త్రములను దేవుడు నాకు దయచేసిన ఎడల నిజంగా ఆయనే నాకు దేవుడై ఉంటాడు అన్నాడు. కోరుకుందామా? తినుటకు ఆహారాన్ని, కట్టుటకు వస్త్రము, నివసించుటకు గూడు అనగా గృహము, ఇదిగో ఈ దేవుని యొక్క సన్నిధిలో మనము ఇదిగో కోరుకోవాలి. యాకోబు అంటున్నాడు ఇంకా, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. నేను ఏ స్థలమందు అయితే రాతి నిలిపి తైలం పోసి అభిషేకించానో ఈ యొక్క స్థలము దేవుని మందిరం అవుతుంది. ఇక్కడ బలిపీఠాన్ని నేను కడతాను, దేవుని మందిరంగా అది ప్రతిష్ఠిస్తాను అని యాకోబు ప్రార్థించి, ఎదిగో నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నేను నీకు మరలా చెల్లిస్తానని మొక్కుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏది ఇచ్చినా అది నీది కాదు, అది దేవునిది. దేవుడిది నీకు ఇచ్చినాడు. నీకు ఇచ్చిన దాంట్లో మరలా 10వ వంతు దేవుడు దేవునికి ఇవ్వమని కోరుకుంటున్నాడు. నీకెంతున్నా అది నీది కాదు. అందుకే ఒక పాట ఉంది కదండి, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. మనదంటూ ఈ లోకాన ఏది మనకు లేదు. మనం ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేవు. ఈ మధ్యలో దేవుడిచ్చిందే మన దగ్గర ఉన్నది, మన దగ్గర ఉన్నదే దేవుడిచ్చినటువంటిది. దేవుడిచ్చినటువంటి యావత్తులో మనము దశం భాగం చెల్లించుట ఇది ఒక విధి, ఇది ఒక కట్టడ, అదొక బ్రొక్కుబడి. యాకోబు బ్రొక్కుబడి చేసుకుంటున్నాడు. అయ్యా నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నేను నీకు ఇస్తాను. ఇది విశ్వాసికి పడదు, విశ్వాసికి ఇది గిట్టదు. 10వ వంతు నేను పాస్టర్కి ఇవ్వాలా అనుకుంటున్నాను. పాస్టర్ కాదండి ఇచ్చేది. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఇదిగో నీ పిడికిలు విప్పి ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో నీవు పెట్టి నీ దశం భాగం దేవునికి కట్టి నీ దశం భాగంను దేవునికి ఇచ్చి నువ్వు శోధిస్తే దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దివ్యలు కుమ్మరిస్తాడంట. కనుక దేవునికి ఇచ్చి ఆయన్ని శోధిద్దాం. దేవుడు తప్పకుండా తిరిగి ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎదిగో నిన్ను పోషిస్తాడు. అవును, సమీపించి ఆలకించుట ఎంత శ్రేష్టమో. యాకోబును గురించి వినుట, యాకోబు చేసిన ప్రార్థన, యాకోబు చేసిన మొక్కుబడి, యాకోబు చేసినటువంటి నిబంధన నీ జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఈ ప్రవర్తన కలిగి యాకోబులాగా ప్రార్థించి, యాకోబులాగా మొక్కుబడి చేసి, యాకోబులాగా నీవే నా దేవుడవై ఉంటావు ప్రభువా, నీవే నన్ను కాపాడు, నా మార్గమంతట్లో నన్ను కాపాడు ప్రభువా, తినుటకు ఇదిగో మరి ఆహారాన్ని, కట్టుటకు ఇదిగో వస్త్రమును ఇదిగో నాకు దయచేసి మరలా నా తండ్రి ఇంటికి నేను చేరుకోవాలి ప్రభువా అని యాకోబు ప్రార్థించినట్లుగా ఇదిగో నువ్వు ప్రార్థించిన యెడల ఎంత ఆశీర్వాదకరమో, ఎంత దీవెనకరమో. యాకోబును అదే విధంగా దేవుడు ఆశీర్వదించినాడు. అదే విధంగా యాకోబు తోడై ఉన్నాడు, యాకోబును దీవించినాడు, యాకోబును ఆశీర్వదించినాడు. పద్దనరాములో యాకోబును కలుసుకొని యాకోబు పేరు మార్చి ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే అని యాకోబును ఇజ్రాయేలుగా మార్చి యాకోబును ఎంతగానో దేవుడు ఆశీర్వదించినవాడు. అవును, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనుల బలి అర్పించట కంటే సమీపించి ఆలకించడం చాలా శ్రేష్టమో. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీరు మాతో ఈ సమయంలో మాట్లాడిన ఈ మాటలన్నింటిని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమని చెప్పిన తండ్రి నీకు వందనాలు. మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పావు తండ్రి, నీకు వందనాలు. గనుక ఆ దిశగా మందిరాన్ని గొప్పగా పరలోక గవినిగా ఎంచి, అయా నువ్వు నివసించే స్థలముగా ఎంచి, ప్రభా నీ కృపలో మేము నిలుచుటకు సమీపించి ఆలకించి శ్రేష్టమైనది మేము పొందుకొని దీవించబడినట్లుగా కృప చూపి
అన్నాడు యాకోబును దీవించినటువంటి దేవుడు మమ్మను కూడా ఆ విధంగా దీవించి బలపరిచి కృప చూపించుమని విన్న మీరు మాతో మాట్లాడిన మీ మాటలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమెన్.